హలో అండి, అందరికీ నమస్కారం. నిన్న మేము తొలి ఏకాదశి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి కొండపై కొలువు ఉన్న శ్రీ కనకదుర్గమ్మ ఆలయానికి వెళ్ళాము. వెళ్తుంటే దగ్గరలోకి వచ్చినాక చాలామంది అమ్మవారికి ఆషాఢ మాసం సారి తీసుకొచ్చారు. ఇంకప్పుడు అనిపించింది నాకు వీడియో తీయడం స్టార్ట్ చేశా. అప్పటికే చాలామందిని క్రాస్ చేశాం. ఏదో కొంత కవర్ చేయగలిగాను. అసలు మేళాలు పెట్టుకొని వచ్చి డప్పులతో సన్నాయిలతో ఎంతమంది వచ్చారో అమ్మవారికి సారి తీసుకొని. అసలు ఎంత రష్గా ఉందో. అయితే చాలా బాగుంది. అసలు అలా సారి తీసుకురావడం అమ్మవారికి, కృష్ణమ్మ ఫుల్గా వాటరు, జనం కూడా అలాగే ఉన్నారు ఫుల్. అలాగే అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా బాగా రష్గా ఉంది. ఆదివారం ఆషాఢ మాసం, అందులోనూ తొలి ఏకాదశి కావడం బాగా విశేషం. ఇంకా బాగా రద్దీ. అసలు ఇంకా అలా వస్తుండగా ఫుల్ ట్రాఫిక్, ఇంకా చాలా కార్లు. అసలు అబ్బో, అసలు ఇంకా అమ్మవారి గుడికి దగ్గరలోకి వచ్చేసేసాము. అసలు అలా అది చూడంగానే భలే అనిపించింది. గుడికి వస్తుండగా ఫుల్ ట్రాఫిక్, ఇంకా చాలా కార్లు. గుడికి వచ్చిన వాళ్ళు అయ్యే ఇక లోపలికి రానియరు కదా, బయటే లైన్లో పెట్టేసేసారు. అవి కొంచెం కవర్ చేశాను. ముందు వెళ్ళేటప్పుడు మళ్ళీ టర్నింగ్ తీసుకునేటప్పుడు ఇంకా బాగా అసలు జనం ఎంతమంది ఉన్నారంటే గుళ్ళో, నేను అసలు అంతమంది ఎక్స్పెక్ట్ చేయలే ఉంటారని. ఇక కార్లు అలా బయటే లైన్గా పార్క్ చేసుకొని పెట్టారు. ఇంకా అలాగా వచ్చేసుకుంటా వస్తూనే కొండపైకి వస్తున్నాం అన్నమాట. దగ్గరలోకి వచ్చేసేసాము. కొండ దగ్గరలోకి చూడండి అసలు ఎంత ఫుల్గా ఉందో. అమ్మవారిని ఇక్కడ బయట నుంచి తీస్తుంటే ఫోటో తీద్దామని అసలు అలా బ్లింక్ అవుతూ ఉందన్నమాట. మనకి తీయడానికి కూడా మరి పవర్ఫుల్ అలా అనిపించింది నాకు. ఇక్కడేమో ఇంకా బైక్ పార్కింగ్కి అమౌంట్ కట్టించుకుంటున్నారు. ఇక మేము బైక్ పర్స్లోంచి తీసేటప్పుడు అవస్థ పడుతుంటే ఆయన వెళ్ళండి రిటర్న్ వచ్చేటప్పుడు ఇద్దరు అని చెప్పి అన్నారు. ఇంకా అలా ఇవ్వకుండా వచ్చేసేసాం అన్నమాట. ఇంకా తీయడానికి ట్రై చేస్తుంటే ఆయన వదిలే అనేటప్పటికి వచ్చేస్తుంటే ఉదయం 10 గంటలకు వెళ్ళాం కొండపైకి. 10 గంటలకు వెళ్తే 1 గంటకు రిటర్న్ అయ్యాం. మళ్ళీ కొండ దియ్యాం 1 గంటకి. ఫుల్ రష్. కొండ మీద చూడండి అసలు ఎంత రష్ ఉందో. ఇక ముందు ఇంకా చూస్తుంటే ఇంకా ఫుల్ రష్ ఉండిద్ది. చూడండి ఎంత రష్ ఉండిద్దో. నేను ఆ రష్లో కూడా ఫోటో తీస్తున్నాను, వీడియో తీస్తున్నానండి. మా పిల్లలు వీడియో తీస్తున్నావా అంటున్నారు. అసలు చూడండి ఎంత ట్రాఫిక్ జామ్గా ఉందో. ఇంకా అప్పటికి అసలు బస్సులు వస్తున్నారు చాలామంది. ఫ్రీ బస్సులకు వస్తారు కదా, కింద కొండ కింద ఉంటుంది బస్సు. అసలు ఎంతమంది ఉన్నారో, అంత రష్. అసలు ఇంకా క్యూ లైన్లు, అసలు అంత క్యూ లైన్లు. అలా లైన్లోకి వెళ్ళి వెయిట్ చేద్దాం అనుకునేటప్పటికి అప్పుడే మైక్లో చెప్తున్నారు అంతరాలయం దర్శనం రద్దు చేశారు భక్తుల రద్దీ కారణంగా అని చెప్పి చెప్తున్నారనమాట. ఇంకా వెంటనే ఉచిత దర్శనం, ఇంకా 100 రూపాయలు, 300 రూపాయల టికెట్లు, ఇంకా 500 రూపాయల టికెట్ల గురించి చెప్తున్నారు. ఇక ఆ రద్దీ చూసేసి 100 రూపాయల టికెట్లు తీసుకున్నాం. 100 రూపాయల టికెట్లు తీసుకొని, అయినా చెప్పాలంటే 100 రూపాయల టికెట్ తీసుకున్న దానికన్నా కూడా ఉచిత దర్శనానికి వెళ్ళిన వాళ్ళే తొందరగా వెళ్ళిపోయారు. ఇంకా లైన్లో నుంచి వాళ్ళే తొందరగా మూవ్ అయిపోయారు. ఇంక ఎట్టకేలకు మేము అలా గుళ్ళో ఉన్న క్యూ లైన్లోకి వెళ్తుంటే ఆ వెళ్ళే టైంకి వచ్చేసేసాము. ఇంక మాకన్నా ముందు వెళ్ళేటప్పటికి షట్టర్ వేసిపోతున్నారు. ఇంకా చూడండి ఇక లోపలికి వచ్చేసేసాం. ఎలాగోలా దూరేసేసి ఇక లోపలికి దర్శనానికి వెళ్ళి వచ్చి రిటర్ను మళ్ళీ లోపల ఒక అరగంట ఆఫ్ చేశారు మమ్మల్ని. మేము తిరిగి వచ్చేటప్పటికి ఇంకా రష్ పెరిగిపోయింది. అసలు అంత రష్. అసలు మళ్ళీ ఇంకో వచ్చేసేసి వాళ్ళని చూసి ఇంకా అమ్మవారి రథశాల, విఘ్నేశ్వరుడు, ఇంకా అలా తీసి వీడియో లైట్గా. ఇక అసలు ఆ జనం మేము వెళ్ళేటప్పటికి ఇంక పర్లేదు అనిపించింది ఈ జనంతో పోలిస్తే. బయట లడ్డూలు ఇచ్చే కౌంటర్కి దగ్గర అంత దగ్గర దాకా ఉన్నారు లైను.
అంత ఉందన్నమాట. అంత కష్టపడి వెళ్ళినా ఒక్క 5 సెకండ్లేనండి అమ్మవారిని దర్శనం చేసుకొని ఇచ్చింది. కానీ అమ్మవారు ఎంత బాగుందో, చాలా బాగుంది. కానీ అసలు చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇంక వాతావరణం కూడా చేంజ్ అయిపోయింది. సారీ తెచ్చిన వాళ్ళు చూడండి ఎంతమంది ఉన్నారు, ఇంకా బయట చాలామంది ఉన్నారు. అసలు చాలా బాగా అనిపించింది. అసలు అమ్మవారు ఎంత బాగున్నారో మీకు చూపించాలనిపించింది నాకు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.